Hi students, this is Alekhya, lecturer in computer science. Today's our topic is spanning tree. As you all know that spanning tree, in the last sessions we already discussed about the spanning tree. The topic, the graph traversal, that is BFS and DFS, in that the result is the spanning tree. మనం బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ ట్రావెల్సెస్ చేసాం కదమ్మా, అందులో రిజల్టెంట్ ట్రీ ఏంటి? స్పానింగ్ ట్రీయే కదా. సో అదే స్పానింగ్ ట్రీని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అండ్ ఆ స్పానింగ్ ట్రీని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లర్న్ వాట్ ఈస్ ద స్పానింగ్ ట్రీ. సో a spanning tree is a subset of graph G. సో మనం ఏదైతే మెయిన్ గ్రాఫ్ కన్సిడర్ చేస్తామో ఆ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీ అనేది ఒక సబ్సెట్ లాగా వర్క్ చేస్తుంది. ఎందుకని అంటే వై వీఆర్ కాలింగ్ దిస్ స్పానింగ్ ట్రీ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్ బికాస్ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద స్పానింగ్ ట్రీ బై యూజింగ్ ద మెయిన్ గ్రాఫ్. ఓకే, మనం ఏదైతే గ్రాఫ్ అనేది కన్సిడర్ చేస్తున్నామో, లెట్స్ కాల్ దట్ గ్రాఫ్ యాజ్ జీ, ఆ గ్రాఫ్ నుంచే స్పానింగ్ ట్రీని కన్సిడర్ చేస్తాం. ఆ గ్రాఫ్లో ఉన్న అన్ని వర్టిసెస్ ఉంటాయి బట్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. సో దాట్స్ వై వీఆర్ కాలింగ్ ద స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ గ్రాఫ్ జీ. సో this graph contains the vertices covered, all the vertices covered. So which has all the vertices covered with minimum possible number of edges. This graph contains all the vertices and minimum number of edges. So hence a spanning tree does not have cycles and it cannot be disconnected. So hence a spanning tree does not have cycles. Cycles means that spanning tree doesn't contains any loops. So అలా లూప్స్ ఫామ్ అయ్యే ఎడ్జెస్ని రిమూవ్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వెన్ కంపేర్డ్ టు ద మెయిన్ గ్రాఫ్. సో స్పానింగ్ ట్రీ అనేది గ్రాఫ్కి సబ్సెట్ అంటాం అండ్ ఆ మెయిన్ గ్రాఫ్ జీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అన్ని వర్టిసెస్ ఉంటాయి బట్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఎందుకని మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అంటే lesser edges than the main graph because we are going to remove some of the edges which forms the cycles form అయ్యే edges మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ ఇట్ కెనాట్ బి డిస్కనెక్టెడ్. అంటే ఎలాంటి వర్టిసెస్ని మనం రిమూవ్ చేయం, ఎడ్జెస్ కానీ వర్టిసెస్ కానీ రిమూవ్ చేయకుండా ఉండాలి. వర్టిసెస్ని రిమూవ్ చేసామంటే వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఏ డిస్కనెక్షన్. ఓకే, so every connected and undirected graph G has at least one spanning tree. అంటే ప్రతి గ్రాఫ్కి అట్లీస్ట్ మినిమం వన్ స్పానింగ్ ట్రీ అయితే అక్కడ అవుతుంది. సో మోర్ దాన్ వన్ అవుతాయి. సో అవి ఎన్ని అవుతాయి అనేది డిపెండ్స్ ఆన్ దేర్ వర్టిసెస్. ఓకే, సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్టెడ్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కనెక్టెడ్ అయి ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఇట్స్ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. సో అలాంటి అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి అట్లీస్ట్ ఒక స్పానింగ్ ట్రీ కన్ఫర్మ్గా ఉంటుంది. సో ఈ డిస్కనెక్టెడ్ గ్రాఫ్ డజంట్ హ్యావ్ ఎనీ స్పానింగ్ ట్రీ. డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఎడ్జెస్ రిమూవ్ చేసినవి అయినా లేదంటే వర్టిసెస్ రిమూవ్ చేసినవి అయినా అలాంటి వాటికి ఒక్క స్పానింగ్ ట్రీ కూడా మనం జనరేట్ చేయలేము. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇది మన మెయిన్ గ్రాఫ్ జీ. సో విత్ ద 3 vertices A, B and C. సో దీన్ని పాసిబుల్ డిరైవ్డ్ స్పానింగ్ ట్రీస్ ఇవి. ఎప్పుడైతే లూప్ ఫామ్ అవ్వలేదో దాన్ని మనం స్పానింగ్ ట్రీ అనొచ్చు. ఓకే, సో ఈ కేసులో A to C అనే ఎడ్జ్ని రిమూవ్ చేసాం. ఓకే, ఈ కేసులో C to B ఎడ్జ్ని రిమూవ్ చేసాం. ఈ కేసులో AB ఎడ్జ్ని రిమూవ్ చేసాం. ఓకేనా? సో అలా ఒక్కొక్క ఎడ్జ్ని రిమూవ్ చేస్తూ అన్ని వర్టిసెస్ ఉన్నాయా బట్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అన్నాం. అంటే ఇక్కడ 3 edges ఉంటే ప్రతి స్పానింగ్ ట్రీకి 2 edges ఉన్నాయి. ఓకేనా? సో అలా మనం ఒక్కొక్క గ్రాఫ్కి అన్ని పాసిబుల్ అయితే అన్ని మాక్సిమం స్పానింగ్ ట్రీస్ని డిరైవ్ చేయగలం. ఎప్పుడైతే లూప్ లాగా ఇక్కడ చూడండి ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అయింది, అలా క్లోజ్డ్ లూప్ ఫామ్ అవ్వకుండా ఉంటే దాన్ని స్పానింగ్ ట్రీ అంటాం. ఎక్కడ మనకి క్లోజ్డ్ లూప్ ఫామ్ అవ్వట్లేదు చూడండి. సో దట్స్ వై వీ కాల్ దీస్ యాజ్ స్పానింగ్ ట్రీస్. A complete undirected graph can have maximum n power n minus 2 number of spanning trees.
చూడండి, ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి n⁻n-2 నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఉంటాయి. సో హియర్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ వెర్టిసెస్. సో మనకి ఈ గ్రాఫ్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 3 నోడ్స్. సో n ఈస్ 3. 3⁻3-2. సో ఎందుకని అంటున్నాం? n⁻n-2 స్పానింగ్ ట్రీస్ అంటున్నాం కాబట్టి. సో 3⁻1 దట్ మీన్స్ 3. సో 3 స్పానింగ్ ట్రీస్ ఆర్ పాసిబుల్. మనకి కూడా అవే పాసిబుల్ అయినాయి కదా, 3 స్పానింగ్ ట్రీసే వచ్చాయి. సో ఎన్ని వర్టిసెస్ ఉంటే బేస్డ్ ఆన్ దట్ వర్టిసెస్ వీ కెన్ డిరైవ్ ద స్పానింగ్ ట్రీస్. వాట్ ఈస్ ద ఫార్ములా? n⁻n-2 where n is the నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది అసలు స్పానింగ్ ట్రీ ఏంటి, ఒక మెయిన్ గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీస్ని ఎలా డిరైవ్ చేస్తాము అనేది. ఎప్పుడైతే మనకి క్లోజ్డ్ లూప్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నామో ఆ ఎడ్జ్ని జస్ట్ రిమూవ్ చేస్తే మనకి స్పానింగ్ ట్రీ వస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పానింగ్ ట్రీ. సో ఏ కనెక్టెడ్ గ్రాఫ్ G కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ స్పానింగ్ ట్రీ. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఒక కనెక్టెడ్ గ్రాఫ్కి కన్ఫామ్గా మోర్ దాన్ వన్ స్పానింగ్ ట్రీ ఉంటుంది, అట్లీస్ట్ వన్ స్పానింగ్ ట్రీ ఉంటుంది అంటున్నాం కదా. సో అంటే దాని మీనింగ్ ఇట్ కంటైన్స్ ఎ స్పానింగ్ ట్రీ మోర్ దాన్ 1. So all possible spanning trees of graph G have the same number of edges and vertices. Okay, so మనం ఎన్నైతే స్పానింగ్ ట్రీస్ డిరైవ్ చేస్తున్నామో ఆ స్పానింగ్ ట్రీస్ అన్నిటికీ సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ వర్టిసెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రతి స్పానింగ్ ట్రీలోనూ 3 వర్టిసెస్ ఉన్నాయి, 2 ఎడ్జెస్ ఉన్నాయి. అంటే ఏంటి? ప్రతి స్పానింగ్ ట్రీకి సేమ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. ద స్పానింగ్ ట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైకిల్స్. ఏ స్పానింగ్ ట్రీకైనా ఇక్కడ సైకిల్ ఉందా అమ్మా? ఎక్కడ లూప్ ఫామ్ అవ్వాలి. సైకిల్ ఇన్ ద సెన్స్ లూప్. ఏ స్పానింగ్ ట్రీకి లూప్ ఫామ్ అవ్వాలి. సో అది కూడా ఒక ప్రాపర్టీ కదా. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లూప్స్ ఆర్ సైకిల్స్. Removing one edge from the spanning tree will make the graph disconnected. That is, the spanning tree is minimally connected. స్పానింగ్ ట్రీ నుంచి ఒక ఎడ్జ్ రిమూవ్ చేసాం అనుకోండి, ఆ గ్రాఫ్ డిస్కనెక్టెడ్ అయిపోద్ది, అవునా కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ రిమూవ్ చేసాం అనుకోండి, అక్కడ డిస్కనెక్ట్ అయిపోయినట్టే కదా. ఏ స్పానింగ్ ట్రీలో అయినా సరే ఏ ఎడ్జ్ని రిమూవ్ చేసినా మనం ఆ గ్రాఫ్ డిస్కనెక్టెడ్ అయిపోతుంది. సో దట్స్ వై స్పానింగ్ ట్రీ నుంచి మనం ఎలాంటి ఎడ్జెస్ రిమూవ్ చేయకూడదు. సో యాడింగ్ వన్ ఎడ్జ్ టు ద స్పానింగ్ ట్రీ విల్ క్రియేట్ ఏ సర్క్యూట్ ఆర్ లూప్. అంటే ఎలా అయితే స్పానింగ్ ట్రీకి ఒక ఎడ్జ్ రిమూవ్ చేయకూడదో అలాగే యాడింగ్ కూడా చేయకూడదు. యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? కన్ఫామ్గా అది ఒక లూప్ ఫామ్ అయిపోద్ది. సో దట్ స్పానింగ్ ట్రీ ఈజ్ మ్యాక్సిమల్లీ సైక్లిక్ కాదు కదా, సైక్లిక్ అయిపోతుంది కదా, అసైక్లిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక ఎడ్జ్ యాడ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది స్పానింగ్ ట్రీ, ఈ స్పానింగ్ ట్రీకి ఒక ఎడ్జ్ యాడ్ చేశాను, ఏమైంది? సో లూప్ ఫామ్ అయిపోయింది. సో అప్పుడు అది స్పానింగ్ ట్రీ అవుతుందా? ఓకే, అది ఈ పాయింట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ దట్ every spanning tree contains n nodes and n-1 edges. Here n is the number of nodes in the graph. సో ప్రతి స్పానింగ్ ట్రీకి n నోడ్స్ ఉంటే n-1 అంటే 3 నోడ్స్ ఉంటే 2 ఎడ్జెస్ ఉంటాయి. 3 నోడ్స్ ఉంటే 2 ఎడ్జెస్ ఉంటాయి. సో మనం ప్రీవియస్ కన్స్ట్రక్ట్ చేసిన స్పానింగ్ ట్రీలో చూడండి, 3 నోడ్స్ ఉన్నాయి, 2 ఎడ్జెస్ ఉన్నాయి. ప్రతి స్పానింగ్ ట్రీకి అంతే, 3 నోడ్స్ 2 ఎడ్జెస్. సో ఈ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయినట్టే కదా అప్పుడు. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్పానింగ్ ట్రీ. జనరల్గా ఇలాంటి క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి ఒక స్పానింగ్ ట్రీకి. ఓకే, సో మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ స్పానింగ్ ట్రీ. సో స్పానింగ్ ట్రీ హ్యాస్ n-1 ఎడ్జెస్ వేర్ n is the number of nodes. సో ఒక స్పానింగ్ ట్రీకి n-1 ఎడ్జెస్ ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, అది జనరల్ ప్రాపర్టీస్లో. సో అదే మనం ఇక్కడ కూడా డిస్కస్ చేస్తున్నాం మ్యాథమెటికల్ ప్రాపర్టీలో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పానింగ్ ట్రీ అయితే, ఇక్కడ ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 3 నోడ్స్ ఉన్నాయి, n-1 ఎడ్జెస్ ఉన్నాయి కదా. సో అంటే ఏంటి? 2 ఎడ్జెస్. సో దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ప్రాపర్టీ. ఏ గ్రాఫ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం n⁻n-2 నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 నోడ్స్ ఉంటే
ఓకే 3 స్పానింగ్ ట్రీస్ గెట్ చేయొచ్చు మనం. సో దిస్ ప్రాపర్టీస్ దట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మా. ఓకే, నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్, ఒక జనరల్ గ్రాఫ్కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ మనం క్రియేట్ చేయగలమో ఆ పాసిబిలిటీది n^n-2. దిస్ వన్ ఆల్సో we already discussed. We can conclude that spanning trees are a subset of connected graphs G and disconnected graphs do not have spanning tree. ఇది కూడా మనం ప్రాపర్టీ డిస్కస్ చేసేసాం. ఏంటి, స్పానింగ్ ట్రీస్ అనేవి సబ్సెటే కదా. ఎందుకని సబ్సెట్ అంటున్నాం, మెయిన్ గ్రాఫ్ నుంచి మనం స్పానింగ్ ట్రీని డిరైవ్ చేస్తున్నాం కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ ఎ సబ్సెట్. అండ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్కి అసలు స్పానింగ్ ట్రీ ఉండదు, అది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే ఓకే నెక్స్ట్ వన్, మినిమం స్పానింగ్ ట్రీ. సో అసలు మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, దీన్నే MST అంటాం ఇన్ ద షార్ట్ ఫామ్. So in a weighted graph, a minimum spanning tree is a spanning tree that has minimum weight than all other spanning trees of this same graph. So ఇప్పుడు ఒక గ్రాఫ్కి మనం మోర్ నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ క్రియేట్ చేయొచ్చు, అట్లీస్ట్ 1 స్పానింగ్ ట్రీ క్రియేట్ చేయొచ్చు. అంటే 3 vertices ఉన్న గ్రాఫ్కి 3 స్పానింగ్ ట్రీస్ వస్తాయి కదా. సో ఆ 3 స్పానింగ్ ట్రీస్లో కూడా ఒక స్పానింగ్ ట్రీ మినిమం వెయిట్ ఉంటుంది. మనం వెయిటెడ్ గ్రాఫ్ చూసాం కదా, సో ఆ ఎడ్జెస్ పైన వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అనేది ఆ పాత్లో ఆ స్పానింగ్ ట్రీస్ అనేది లెస్సర్ వెయిట్ ఉన్న ఎడ్జెస్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. అలాంటప్పుడు అది మినిమం వెయిట్ ఉంటుంది. సో మనకు ఒక 4 స్పానింగ్ ట్రీస్ ఉన్నాయి అనుకోండి ఒక గ్రాఫ్కి, ఫర్ ఎగ్జాంపుల్ 4 స్పానింగ్ ట్రీస్ వస్తే ఆ 4 స్పానింగ్ ట్రీస్లో కూడా ఒక్క స్పానింగ్ ట్రీకి మినిమం వెయిట్ ఉంటుంది. దాన్నే మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ ద గ్రాఫ్ అంటాం. ఓకే, సో ఈ వెయిట్ అనేది జనరల్గా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్లో డిస్టెన్స్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి డిస్టెన్స్గా మెజర్ చేయొచ్చు, కంజంక్షన్గా మెజర్ చేయొచ్చు, ట్రాఫిక్ లోడ్గా మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఎనీ వాల్యూ వి కన్సిడర్, ఎనీ వాల్యూ కాస్ట్ అయి ఉండొచ్చు, ఏదో ఒక వాల్యూ కన్సిడర్ చేస్తాం మనం ఆ వెయిట్ని జనరల్గా. ఓకే, సో ఆ వెయిట్ వాల్యూని మనం రిప్రజెంట్ చేసే థింగ్స్ ఇవన్నీ. ఓకే, సో అది మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. అక్కడ అన్ని పార్ట్స్ లెస్సర్ వెయిట్ ఉంటే దాన్నే మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. సో ఒక గ్రాఫ్కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ అయినా ఉండొచ్చు, బట్ మినిమం స్పానింగ్ ట్రీ ఒకటి ఉంటుంది. సో అన్ని గ్రాఫ్స్లోనూ లెస్సర్ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాఫ్నే మినిమం స్పానింగ్ ట్రీ అంటాం. సో ఇలాంటి మినిమం స్పానింగ్ ట్రీని ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం ఇప్పుడు. సో జనరల్గా ఒక మినిమం స్పానింగ్ ట్రీని ఐడెంటిఫై చేయడానికి ఒక అప్రోచ్ అయితే మనం ఐడెంటిఫై చేశారు. సో a novel approach was devised by J.B. Kruskal known as Kruskal's algorithm. So scientist name Kruskal. So based on that name, we place this algorithm name as Kruskal's algorithm. సో ఓకే, ఆ క్రుష్కల్స్ అల్గారిథం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీ ఎలా ఐడెంటిఫై చేస్తామో చూద్దాం. సో జనరల్గా మనకి క్రుష్కల్స్, ప్రిమ్స్ 2 అల్గారిథమ్స్ ఉంటాయమ్మా. మనం జస్ట్ క్రుష్కల్స్ అల్గారిథం డిస్కస్ చేస్తాం. లెట్ us assume an undirected graph with n vertices. ఓకే, మనం ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కన్సిడర్ చేద్దాం. అన్డైరెక్టెడ్ అండ్ వెయిటెడ్ గ్రాఫ్. సో వెయిటెడ్ గ్రాఫ్ అయితేనే మనం స్పానింగ్ ట్రీ, మినిమం స్పానింగ్ ట్రీని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. వెయిట్ లేకుండా అది మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్పలేం కదా. వీ కెన్ సే దట్ యాజ్ ఏ స్పానింగ్ ట్రీ బట్ నాట్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ. సో అసలు ఒక అన్డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ కన్సిడర్ చేసి ఇప్పుడు మనం స్పానింగ్ ట్రీని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూడండి అమ్మా. ఫస్ట్ స్టెప్లో మనం కన్సిడర్ చేస్తున్న గ్రాఫ్కి లూప్స్ కానీ ప్యారలల్ ఎడ్జెస్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ రిమూవ్ చేయాలి. సో ద స్టెప్ 1 ఈజ్ రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. సో ఇక్కడ మనం ఇది ఒక ప్యారలల్ ఎడ్జ్, ఇది ఒక లూప్, ఈ రెండింటిని రిమూవ్ చేస్తే ద గ్రాఫ్ లుక్స్ లైక్ దిస్. ఇదంతా ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫేనా, వెయిట్స్ ఉన్నాయా? సో 6, 4, 2, 3, 7, 3, 8 ఇవన్నీ వెయిట్సే కదా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. సో ఆ తర్వాత గ్రాఫ్ మనకి ఇలా ఉంది. ఓకే, సో సెకండ్ స్టెప్, అరేంజ్ ఆల్ ఎడ్జెస్ ఇన్ దర్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్. మనం స్మాలెస్ట్ వెయిట్ ఉన్నవి కన్సిడర్ చేయాలి కదా. సో ఆ స్మాలెస్ట్ వెయిట్ ఉన్నవి కన్సిడర్ చేయడం కోసం మనం ఈ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఆ వెయిట్స్ అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. చూడండి, మన గ్రాఫ్లో ఉన్న వెయిట్స్ ఇవన్నీ చూడండి, 2,
బీకి డీకి బి అండ్ DT2 చూడండి, BD DT2 అండ్ నెక్స్ట్ AC3 CB4 ACCD3 CB4. ఓకేనా? సో అలా ఆ గ్రాఫ్లో ఉన్న వాటిని మనం ఇక్కడ ఆ ఎడ్జెస్ వాటి వెయిట్స్ మెన్షన్ చేసాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్. ఈ ఆర్డర్లోనే మనం ఒక్కొక్క ఎడ్జ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ప్యారలల్ ఎడ్జెస్ లూప్స్ రిమూవ్ చేసాం. సెకండ్ స్టెప్లో అసెండింగ్ ఆర్డర్లో వెయిట్స్ని క్రియేట్ చేసుకొని ప్లేస్ చేసాం. నెక్స్ట్ యాడ్ ద ఎడ్జ్ విచ్ హ్యాస్ ద లీస్ట్ వెయిట్. ఒక్కొక్క ఎడ్జ్ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మన స్పానింగ్ ట్రీకి ఒక్కొక్క ఎడ్జ్ యాడ్ చేసుకుంటూ రావాలి. బట్ మనం ఐడెంటిఫై చేసేది ఏంటి, ఇక్కడ మినిమం స్పానింగ్ ట్రీ కాబట్టి మనం ఏం చేయాలి అంటే మినిమం ఎడ్జ్ ఉన్నదాన్ని మాత్రమే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాలి. సో నౌ వీ స్టార్ట్ యాడింగ్ ఎడ్జెస్ టు ద గ్రాఫ్ beginning from the one which has the least weight. ఓకే, సో లీస్ట్ వెయిట్ ఉన్నదే మనం చేయాలి. సో ఈ ఎడ్జెస్ యాడ్ చేసే టైంలో మన స్పానింగ్ ట్రీ ప్రాపర్టీ అసలు చేంజ్ అవ్వకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ యాడ్ చేసిన ఎడ్జ్ వల్ల ద స్పానింగ్ ట్రీ ప్రాపర్టీ డస్ నాట్ హోల్డ్ అనుకోండి, సో ఆ ఎడ్జ్ని మనం కన్సిడర్ చేయం. షెల్ కన్సిడర్ నాట్ ఇంక్లూడ్ ద ఎడ్జ్ ఇన్ ద గ్రాఫ్. అసలు ఆ ఎడ్జ్ని మనం గ్రాఫ్లోకి కన్సిడర్ చేయము ఎప్పుడు లూప్ ఫామ్ అవుతుంది అనుకున్న కేసులో. సో 1 by 1 చూద్దాము, మీకు అన్ని క్లారిటీ వస్తుంది. సో మనం ఉన్న దాంట్లో మినిమం ఎడ్జ్ ఏంటమ్మా, 2 కదా వెయిట్. సో అందులో 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, BD అండ్ DT ఫామ్ చేసాం. సో వీటి వల్ల మనకి ఎలాంటి లూప్ ఫామ్ అవట్లేదు. సో ఆ 2 ఎడ్జెస్ మనం క్రియేట్ చేస్తాం. సో గ్రాఫ్లో నెక్స్ట్ మినిమం ఎడ్జ్ ఏంటి, 3 కదా. సో నెక్స్ట్ ఎడ్జెస్ యాడ్ చేయాలి కదా. అవేంటివి, CD అండ్ AC. సో చూడండి నెక్స్ట్ అవే యాడ్ చేసాం చూడండి, CD అండ్ AC. 2 తర్వాత మనకి నెక్స్ట్ లీస్ట్ నెంబర్ ఏంటి, 3. నెక్స్ట్ కాస్ట్ ఈజ్ 3, లీస్ట్ 1 ఇదే. సో ఈ 2 ఎడ్జెస్ కూడా యాడ్ చేసేసాం. ఈ 2 ఎడ్జెస్ వల్ల కూడా మనకి ఎలాంటి లూప్ ఫామ్ అవ్వట్లేదు. ఓకే, సో ఆఫ్టర్ 3 వాట్ ఈస్ ద నెక్స్ట్ వెయిట్, 4. సో ఈ ఎడ్జ్ జనరల్గా ఈ ఎడ్జ్ కన్సిడర్ చేస్తే లూప్ ఫామ్ అవుతుందా లేదా, ఇక్కడ లూప్ ఫామ్ అయిపోతుంది. ఈ ఎడ్జ్ మనం కన్సిడర్ చేసామంటే ఇక్కడ లూప్ ఫామ్ అయిపోయింది. సో అప్పుడు అది కన్సిడర్ చేయాలా మనం. సో వీ డోంట్ కన్సిడర్ దట్ ఎడ్జ్. చూడండి, ఈ 4 కన్సిడర్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఈ డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేస్తున్నాం మనం ఇక్కడ లూప్ ఫామ్ అయిపోతుంది అని. సో లూప్ ఫామ్ అయిపోతుంది కాబట్టి వీ ఇగ్నోర్ ఇట్. ఇన్ ద ప్రాసెస్ వీ షెల్ ఇగ్నోర్ అవాయిడ్ ఆల్ ది ఎడ్జెస్ దట్ క్రియేట్ ఎ సర్క్యూట్ క్రియేట్ చేసే ఎడ్జెస్ని మనం రిమూవ్ చేసేయాలి. సో మన మెయిన్ ఎడ్జెస్ ఏంటి, BD D2D C2D A2C. ఇవే మన ఎడ్జెస్ ఇప్పుడు వరకు స్పానింగ్ ట్రీలో. డార్క్ లైన్స్లో నేను ఇండికేట్ చేస్తున్నవే స్పానింగ్ ట్రీ ఎడ్జెస్ అమ్మ, రిమైనింగ్ కాదు. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ 4 5 కదా, 5 కూడా సర్క్యూట్ ఫామ్ అయిపోతుంది. సో 5ని కన్సిడర్ చేయకూడదు. ఆఫ్టర్ దట్ 6 వల్ల కూడా సర్క్యూట్ ఫామ్ అయిపోతుంది. సో 5 and 6 ఆల్సో క్రియేట్ సర్క్యూట్స్, వీ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఆన్. సో మళ్ళీ ఇగ్నోర్ చేసేయాలి. 5 వల్ల లూప్ ఫామ్ అయిపోతుంది, 6 వల్ల లూప్ ఫామ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఆఫ్టర్ 6 7. ఓకే, సో 7 వల్ల మనకి ఎలాంటి లూప్ ఫామ్ అవ్వట్లా. సో వీ కెన్ కన్సిడర్ దట్ 1 7. ఓకే, జనరల్గా మనకి 7 and 8 అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో లీస్ట్ కాస్ట్ 7 కాబట్టి మనం అది కన్సిడర్ చేసాం. సో ఈ గ్రాఫ్లో 7 8 2 అవైలబులే. మనం 8 కన్సిడర్ చేసినా మనకి లూప్ ఫామ్ అవ్వదు. 7 కన్సిడర్ చేయకుండా 8 చేసిన. కానీ మనం ఏంటంటున్నాం, మనం కన్సిడర్ చేసే ట్రీ ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీ. సో ఆ రెండిట్లో మినిమం కన్సిడర్ చేయాలి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ 7. సో ఇప్పుడు అన్ని వర్టిసెస్ కవర్ చేసేసాం కదా. సో ఈ ఫైనల్గా SC అనే ఎడ్జ్ని యాడ్ చేయడం వల్ల అన్ని వర్టిసెస్ని కన్సిడర్ చేసేసాం. అండ్ వీ హ్యావ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఆల్సో. మినిమం స్పానింగ్ ట్రీ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలమ్మా, ప్యారలల్ ఎడ్జెస్ను లూప్స్ని రిమూవ్ చేయాలి. సెకండ్ స్టెప్లో వెయిట్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసుకొని ఉంచాలి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే
ఒక్కొక్క ఎడ్జ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ యాడ్ చేసేటప్పుడు స్పానింగ్ ట్రీ ప్రాపర్టీ హోల్డ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎలాంటి స్పానింగ్ ట్రీ ప్రాపర్టీ కూడా వైలేట్ అవ్వకుండా ఆ ప్రాపర్టీ హోల్డ్ అయ్యేలాగా ఎడ్జెస్ని యాడ్ చేయాలి. ఇఫ్ ఎనీ ఎడ్జ్ by adding that edge we can create a loop, then we simply ignore that edge. మనం ఒక ఎడ్జ్ యాడ్ చేసినప్పుడు దానివల్ల లూప్ ఫామ్ అవుతుంది అనుకుంటే మనం సింపుల్గా ఆ ఎడ్జ్ని రిమూవ్ చేయాలి. లూప్ ఫామ్ అయింది అంటే ఏంటి దాని అర్థం? ఇట్స్ నాట్ ఎ స్పానింగ్ ట్రీ. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.